నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. బోట్ మార్గాలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జల రవాణాలో పెట్టుబడులను ఆకర్షించే యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడి. వైసీపీ ప్రభుత్వంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్. శాంతి భద్రతలపై మాట్లాడే నైతిక హక్కు సజ్జలకి లేదని ధ్వజం. పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలని తెలిపారు. కొల్లేరు పరిధిలో ఉన్న 3 లక్షల మంది ప్రజలు కాంటూరు పరిధి అంశంలో చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ కాంటూరు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కొల్లేరు కాలుష్య కాసారం కాకుండా సరస్సులోకి వెళ్తున్న డ్రైన్ వాటర్ ట్రీట్మెంట్ జరగాలని అన్నారు. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉపటేరు ఆక్రమణలను తొలగించాలని అన్నారు. కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల రాయితీ డీపట్టా భూములు ఉన్నాయని తెలిపారు. కాంటూరు సమస్య ఉన్నందున ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సిఈసి సుప్రీంకోర్టు ముందు ఉంచి వారిని ఒప్పించాలని తెలిపారు. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని అన్నారు. రాష్ట్రంలో గత ఏడాది 29% వరకు గ్రీన్ కవర్ అయిందని, ఈ ఏడాదికి 30.5% పెరిగిందని వెల్లడించారు. ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంతంతో సహా రాష్ట్రంలో పచ్చదనం 2033 నాటికి 37%, 2047కి 50% చేరువయ్యేలా కార్యాచరణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కేరళ తరహాలో ఏపీలో కూడా జల రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందు ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. రోడ్డు రవాణాతో పోల్చితే జల రవాణాకు తక్కువ ఖర్చు అవుతుందని, ప్రభుత్వ నివేదికలో కూడా ఇది స్పష్టమైందని చెప్పారు. జల రవాణాలో పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి వివరించారు. ఇన్లాండ్ వాటర్ వేస్ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పున్నమి ఘాట్ వద్ద జరిగిన బోటు మాతన్ను ఆర్ఎండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణానదిలో ఉల్లాసంగా సాగిన బోటు మాతన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో జల రవాణా అభివృద్ధి చేస్తే రోడ్డుపై ట్రాఫిక్ భారం తగ్గుతుందని తెలిపారు. రోడ్డు రవాణాతో పోల్చితే జల రవాణాకు తక్కువ ఖర్చు అవుతుందని, ప్రభుత్వ నివేదికలో కూడా ఇది స్పష్టమైందని చెప్పారు. ఇన్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శివప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్లాండ్ వాటర్ వేస్ మరియు టూరిజం శాఖలు కలిసి జల రవాణాను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేరళలోని మాదిరిగానే ఏపీలో కూడా జల రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. సంబంధిత ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. జల రవాణాలో పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి వివరించారు. ఇందుకోసం జల రవాణాను 3 రెట్లు పెంచుతామని అన్నారు. ఈరోజు బోట్ మారథాన్ 2వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇంగ్లాండ్ వాటర్ వేస్ దానికి కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ గారికి కూడా ఎన్నికేందుకు వారికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, రేపు రానున్నటువంటి కాలంలో గత ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఈ ఇంగ్లాండ్ వాటర్ వేవ్ కానీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంని కూడా నిర్లక్ష్యం చేయడం జరిగిందో వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఈరోజు రివ్యూ చేసుకుంటూ ఈ బోట్ మారథాన్ 2వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యతలో భాగంగా ఇంగ్లాండ్ వాటర్ వేవ్స్ అండ్ టూరిజం 2 డిపార్ట్మెంట్ కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో, టూరిజాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఇంగ్లాండ్ వాటర్ వేవ్లో ఉన్నటువంటి కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి. గుజరాత్ అండ్ మద్రాస్ తర్వాత అత్యంతగా మనకు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 950 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే కమర్షియల్కు సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి చాలామంది కూడా ఇన్వెస్టర్లు రావటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాబోయే 6 నెలల్లో పీపీపీ మోడల్లో ఎవరైతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకు దాదాపుగా 100 రూపాయలు ఖర్చు అయితే తగిన రవాణా సౌకర్యంలో ఈ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో కేవలం 10% రవాణా సౌకర్యంలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ను తీసుకుపోవడం వల్ల
మనకు ట్రాఫిక్ సమస్య ఒకటే కాకుండా రోడ్డు మీద కూడా భారం తగ్గుతుంది, రద్దీ కూడా తగ్గుతుంది అని చెప్పి మేము చేసిన సర్వే వల్ల కూడా తెలిసింది. ఈరోజు జల రవాణా టూరిజంలో చాలామంది కేరళలో ఏ విధంగా జరుగుతూ ఉందో అంతకంటే మంచిగా అభివృద్ధి చేయాలి. కొత్త పాలసీలు తీసుకొచ్చాము. ఆ పాలసీని కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరిని ముందుకు రావాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రెండింటిని అనుసంధానం చేసుకుంటూ అటు టూరిజం ఇటు ఇంగ్లాండ్ వాటర్ వేవ్ను చేసుకుంటూ కొత్త కొత్త ప్రదేశాలను ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము. ఈ బోటింగ్ ద్వారా దీని ద్వారా ఆ అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి రెండింటికి కూడా ఉద్యోగ కల్పన కల్పించాలి. ఎవరైనా స్వతంత్రంగా పెట్టుకొని ఏదైనా పీపీపీ మోడల్లో ముందుకు వస్తే ఆ యొక్క ప్రదేశాలు వారికే ఇచ్చేసి గవర్నమెంట్కు ఆదాయంతో పాటు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని కూడా సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు కూడా త్వరలోనే చేయబోతున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. తెనాలిలో రౌడీ షెటర్లపై పోలీస్ ఓపెన్ ట్రీట్మెంట్ పై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి, మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పొలవటం ఏమిటి అని ఆమె నిలదీశారు. గత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మాస్ అడిగితే రెక్కలు విడిచి కొట్టారని మండిపడ్డారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్తే రాళ్లు విసిరి భావస్వేచ్ఛ ప్రకటన అని అన్నారని గుర్తు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ అనలేదా అని ఆమె నిలదీశారు. సజ్జలకు మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ సీఎం హోంమంత్రి చేతుల్లోనే లేదని, సజ్జల కనుసన్నలో మాత్రమే గత జగన్ ప్రభుత్వం నడిచిందని ఆమె ధ్వజమెత్తారు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఇదే ఇప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావస్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావస్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని, మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు, ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? అంటే పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే? ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఓకే. రాష్ట్రంలో పర్యాటకాన్ని విస్తరించడమే లక్ష్యంగా మంగనపూడి బీచ్ వద్ద
మసూలా బీచ్ ఫెస్ట్ 2025 నిర్వహిస్తున్నట్లుగా ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఈవెంట్ గా బీచ్ ఫెస్ట్ ను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. బీచ్ ఫెస్టివల్ కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారుస్తామని వెల్లడించారు. బందర్ ను గేట్వే ఆఫ్ అమరావతిగా మారుద్దామని అన్నారు. క్రీడలు వినోదంతో కనుల పండుగ ఉత్సాహంగా నిర్వహించనున్నామని, ఇందులో రాష్ట్ర ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్స్, బీచ్ కబడ్డీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీలో తొలిసారిగా సీ కయాకింగ్, సముద్రంలో కయాక్ ద్వారా ప్రయాణించడం. ఇది ఒక రకమైన జల క్రీడ. కయాక్ అనేది ఒక చిన్న తెరవని పడవ. ఇది సింగిల్ బ్లేడ్ థ్రెడ్ తో నడవబడుతుంది అని నిర్వహిస్తున్నారని అన్నారు. దాదాపు 2000 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ ఈవెంట్ లో పాల్గొనున్నారని వెల్లడించారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బంగి లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. కృష్ణా జిల్లా యావత్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక టూరిజం ఈవెంట్ కింద మచిలీపట్నం బీచ్ని, మంగనపూడి బీచ్ దగ్గర మసూలా ఫెస్ట్ 2025 ప్రోగ్రామ్ని ఈ నెల 5వ తారీఖు, 6వ తారీఖు, 7 మరియు 8 ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా, బీచ్ ఫెస్టివల్గా ఇది నిర్వహించబడుతూ ఉంది. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, ఒక టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్యూజ్మెంట్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా, బీచ్ కబడ్డీ దాదాపు 29 స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తూ ఉన్నాయి. మేల్ టీమ్స్ అలాగే ఫీమేల్ టీమ్స్ కూడా దాదాపు 24 స్టేట్స్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా కయాకింగ్, 3rd నేషనల్ కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కయాకింగ్ని ఇక్కడ నిర్వహించబడతా ఉంది నేషనల్ ఈవెంట్గా. అదేవిధంగా వాలీబాల్, బీచ్ వాలీబాల్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్లో చాలా బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా రాబోతూ ఉన్నారు. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. దాదాపు ఒక 2000 మంది ప్లేయర్స్ ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి రాబోతూ ఉన్నారు. అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా, హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి. అదేవిధంగా ల్యాండ్ పారాగ్లైడింగ్ ఉంటుంది, పారామోటర్తో ఫ్లయింగ్ అండ్ డెమో ఉంటుంది, స్పీడ్ బోట్, జెట్ స్కీ, బంజీ ఇజెక్షన్, క్లైంబింగ్ వాల్. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా 6th ఈవినింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్, సినీ ఆర్టిస్టులు కానీ, ఒక లీడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వేదికగా 3 days పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే మన కల్చర్, తెలుగువారి కల్చర్ ఉట్టిపడేలాగా అక్కడ స్టాల్స్ దాదాపు ఒక 60 స్టాల్స్ దగ్గర 100 స్టాల్స్ వస్తాయి. 100 స్టాల్స్ కూడా మన కల్చర్ అంతా కూడా, అంటే లోకల్ ఉంటుంది, బయట నుంచి కూడా కొండపల్లి బొమ్మలు, ఏడుకొప్పాక, కలంకారీ, ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ షోస్ కానీ అలాగే అక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం, అన్ని అసోసియేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. చాలామంది అడ్వాన్స్గా ముందు రావడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. హోటల్స్ అసోసియేషన్స్, అదేవిధంగా క్రీడై, ఇలాంటి సంస్థలందరూ కూడా మేమందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని అన్ని రకాలుగా కూడా సక్సెస్ చేయడానికి పుర ప్రముఖులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా మచిలీపట్నం చరిత్రని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఈవెంట్ జరగబోతూ ఉంది. ఇది మసూలా ఫెస్ట్ 2025. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. రాజధాని అమరావతిలో ఎయిర్పోర్ట్ తో సహా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34,000 ఎకరాల భూ సమీకరణ సరిపోదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రజా అభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. పెదకూరపాడు పరిధిలో ప్రజా అభిప్రాయ సేకరణ జరిపామన్నారు. 24,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారని ఆయన వివరించారు. ఇప్పటి వరకు భూ సమీకరణ నిబంధనలు 2017 చదరపు కిలోమీటర్ల వరకు ఉందని చెప్పారు. అమరావతిలో 48వ సిఆర్జీ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి పి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ భూ సమీకరణ నిబంధనల పరిధి పెంచేందుకు సిఆర్డీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కొత్తగా సేకరించే
40,000 ఎకరాల అభివృద్ధి చేయాలంటే నిధుల సమీకరణకు మరో 2-3 వేల ఎకరాల అవసరమవుతుందని చెప్పారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే అధిక ల్యాండ్ అవసరమవుతుందని అన్నారు. జగన్ అసెంబ్లీలో తొలుత 30,000 ఎకరాలు కావాలని, ఇటీవల 500 ఎకరాలు చాలని అన్నారని ఈ సందర్భంగా మంత్రి నారాయణ గుర్తు చేశారు. అయితే వైఎస్ఆర్ జగన్ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పేదవాడి సొంత ఇంటి కల టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో కాలంగా రిజిస్ట్రేషన్ పట్టాల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. పేదలందరికీ తాము ఉంటున్న ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేసి చూపుతామని బోండా ఉమా చెప్పారు. 63వ డివిజన్లోని పాత రాజీవ్ నగర్, సుందరయ్య నగర్ కు చెందిన 15 కుటుంబాల వారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎంతో కాలంగా పరిష్కారం కాని తమ ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపినందుకు మహిళలు ఎమ్మెల్యే బోండా ఉమాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి మా నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థనపై చిత్తశుద్ధితో స్పందించి సంబంధిత అధికారుల సహకారంతో తక్షణమే పరిష్కారం చూపిస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 10 నెలల కాలంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు, కొన్ని అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాగా మరికొన్ని పనులు జరుగుతున్నాయని, శంకుస్థాపనలు జరిగినవి వివరించారు. బాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్, అజిత్ సింగ్ నగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల వారికి శాశ్వత ప్రాతిపదికన పూర్తి హక్కుతో కూడిన రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జీవో నెంబర్ 30 గురించి అసెంబ్లీ సమావేశాలు సైతం తాను స్వయంగా చర్చించడం జరిగిందని, అభ్యంతరం లేనటువంటి ప్రభుత్వ స్థలాల్లో ఎంతో కాలంగా ఉన్నటువంటి కుటుంబాల వారికి సైతం 150 గజాల్లోపు ఉన్న స్థలం ఉన్న వారికి కూడా ₹1 ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనికి సంబంధించి నందమూరి నగర్, అజిత్ సింగ్ నగర్, గిరిపురం తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులచే ఎన్యూమరేషన్ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరభ్యంతరకర స్థలాల్లో ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ త్వరలో జరుగుతుందని ఆయన వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు రెండోసారి శాసనసభ్యుడు అయిన కాడి నుంచి ప్రతి డివిజన్లోని సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి మరి పనిచేసి చూపిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు నేను వచ్చినాక రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసాం. ఆ రిజిస్ట్రేషన్ని మా సోదరీమణులకి పట్టాలు గౌరవప్రదంగా వాళ్ళకి పట్టాలు కూడా అందజేసాం. అంతేకాకుండా జీవో నెంబరు 30 ఇచ్చాం. జీవో నెంబరు 30 ద్వారా 150 గజాల లోపు ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పట్టాలు ఇచ్చేటట్టుగా గిరిపురం కానీ, న్యూ గిరిపురం, నందమూరి నగరు, సుబ్బరాజ్ నగరు, అరుణోదయ నగరు, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో సర్వే చేపట్టాం. వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలలోనే స్టార్ట్ చేస్తాం. అంటే ఇది జీవితకాల పరిష్కారం సమస్యకి. ఇంక వీళ్ళెవరు ఇప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంకే అధికారి చుట్టూతో కానీ ఏ ఆఫీస్ చుట్టూతో కానీ తిరగాల్సిన పని లేదు. వీళ్ళ చేతుల్లో ఉన్నాయి రిజిస్టర్డ్ పట్టాలు. అంటే భవిష్యత్తులో వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పిల్లల పేరు మీద కానీ, వాళ్ళ బంధువుల పేరు మీద కానీ, లేదా ఇంకొక అవసరాలకైనా అమ్ముకోవడానికి కానీ ఏ పరిణామం, ఏ పరిస్థితులైనా సరే వాళ్ళు అవుట్ రేట్గా దీన్ని వినియోగించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాం. అటు జీవో నెంబర్ 30 చేస్తున్నాం, ఇటు ఇది చేస్తున్నాం. అన్ని రకాలుగా ఈ టర్మ్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఇంకా పట్టాల సమస్య, రిజిస్ట్రేషన్ సమస్య అనేది భవిష్యత్తులో లేకుండా చేయటానికి అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. అటు ఎంఆర్ఓలు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇదే పని మీద వాళ్ళ స్టాఫ్ అందరం కూడా పెట్టారు. ఖచ్చితంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తాం. ఈరోజు 63వ డివిజన్లో సుందరయ్య నగర్ కానీ, పాత రాజీవ్ నగర్ కానీ మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, అలాగే మా పార్టీ కార్యదర్శి కోలా సీను, మా ఇన్ఛార్జి మోత్కూరు కాసిం, మా చెల్లెలు లబ్బా దుర్గా, కొండ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఎస్సీల అభ్యున్నతి లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా జవహర్ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టి వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బస్టాండ్లోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో ఆయన కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు జవహర్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం జవహర్ మాట్లాడుతూ దళితులకు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అట్రాసిటీలపై చర్యలు తీసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని అన్నారు. రాజకీయాలకు కులమతాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నామని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే దళితులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి విచ్చేశారంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం, ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే అట్రాసిటీస్ జరిగాయో వాటి విషయంలోనే కాకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష సమసమాజ నిర్మాణం, దానికి వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని ఆ లక్ష్యంతో ఈ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా ప్రజలకి, కులాలకి, మతాలకు అతీతంగా కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కమిషన్ యొక్క లక్ష్యాలు దళితుల అభ్యున్నతి, దళితుల సంక్షేమం, ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపుదిద్దుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పెను మార్పులకి కమిషన్ వేదిక అవుతుందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర అన్నారు. మహిళల అభ్యున్నతితోనే ప్రతి కుటుంబం 3 పూలు 6 కాయలుగా వీక్షిస్తాయన్నారు. దానిని దృష్టిలో ఉంచుకునే మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బొండ ఉమా తెలిపారు. 27వ డివిజన్ దుర్గాపురంలోని రజక కళ్యాణ మండపంలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండ ఉమా హర్షధ్వానాల మధ్యన గర్భిణీ మహిళల శ్రీమంత ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర మాట్లాడుతూ డివిజన్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 72 మందికి మహిళలకు సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేసి భోజనాలు అందజేసినట్లుగా తెలిపారు. మహిళలకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాల మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేశాం. అలాగే 3 సిలిండర్లను మహిళలకు ఇస్తున్నామని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పేరుతో ప్రతి చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయల నగదు అందజేస్తామని వివరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడుస్తుందని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మహిళలందరికీ కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా, సొంత చెల్లెళ్ళు, అక్కల్లాగా ఈరోజు చూసుకుంటా ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు డివిజన్లో, ప్రతి డివిజన్లో మా గర్భిణీతో ఉన్నటువంటి మా చెల్లెళ్ళందరికీ కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగా చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో వాళ్ళు ఆశీర్వదించేవాళ్ళం. పండంటి బిడ్డని ప్రసవించాలని వాళ్ళకి దీవెనలు ఇచ్చేవాళ్ళం. మళ్ళా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఆ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 27వ డివిజన్లో దుర్గాపురం, బావాజీపేట, ఈ గులాబీ తోట, ఈ డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ, గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ రోజున మరి డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రజక కళ్యాణ మండపంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేపట్టి వాళ్ళకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు బిఎస్ జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్ కానీ, ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు కానీ, ఇంకా డివిజన్ నాయకులు కానీ బ్రహ్మాండంగా వాళ్ళకి ఘనంగా ఏర్పాటు చేసి చక్కటి భోజనం కూడా పెట్టి వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మహిళలందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి బిడ్డని, గర్భవతులు అందరూ కూడా ప్రసవించాలి, బిడ్డ బాగుండాలి, బాలింతరాలని తల్లి బాగుండాలి. వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెడతానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు ప్రభుత్వ పరంగా చేసే అన్ని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం, పార్టీ పరంగా చేసే అన్ని కూడా పార్టీ పరంగా చేసి అందరి లక్ష్యం కూడా పండంటి బిడ్డల్ని, ఆరోగ్యకరమైన బిడ్డల్ని చక్కటి వాతావరణంలో ప్రసవించాలని, ఆరోగ్యంగా తల్లి బిడ్డ ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా వాళ్ళందరికీ దీవెనలు అందజేసి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా డివిజన్ పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం.
మహిళల ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున సామూహిక శ్రీమంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 27వ డివిజన్ దుర్గాపురం రజిక్ కళ్యాణ మండపంలో బావుజీపేట దుర్గాపురం కులవి తోటలో ఉన్నటువంటి సుమారుగా 72 మంది మహిళా సోదరిమణులకి పెద్ద ఎత్తున పసుపు కుంకుమ చలిమిడి స్వీటు చీర సారె గంధము పూలతో పెద్ద ఎత్తున వారికి శ్రీమంత కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకంగా అయితే పౌష్టికాహారం ఇస్తుందో ఆ విధంగా పూర్తి స్థాయిలో భోజనాలను కూడా వారికి ఏర్పాటు చేసి రేపు రాబోయేటువంటి బాహ్య ప్రపంచంలోకి పిల్లలు ఆరోగ్యవంతంగా రావాలని తల్లి బిడ్డ బాగుండాలనే కోరికతో 27వ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష, పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. బోట్ మార్దాన్ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జల రవాణాలో పెట్టుబడులను ఆకర్షించే యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడి. వైసీపీ ప్రభుత్వంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్. శాంతి భద్రతలపై మాట్లాడే నైతిక హక్కు సజ్జలకి లేదని ధ్వజం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసన్న వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.